హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. చూడండి, మెత్తగా వస్తాయి. అదేవిధంగా హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము పైనాపిల్ బొబ్బట్లు చేసుకుందామండి. పైనాపిల్తో మనము బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ 1/3 కప్ వేసుకున్నాను. వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈరోజు ఆల్ పర్పస్ ఫ్లోర్తో చేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, చిటికెడు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కార్డమం పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మొత్తము కలుపుకుని వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలిపి పెట్టుకుందాము. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము సాఫ్ట్గా పిండి కలిపి పెట్టుకోవాలి. ఒక క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి స్టఫింగ్కి మనం రెడీ చేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ ఒక పైనాపిల్ తీసుకున్నాను. 1 కప్పు తీసుకున్నాను. మనకి మెజరింగ్ కప్తో 1 కప్పు ముక్కలుగా, ఈ సైజ్ ముక్కలుగా తీసుకున్నప్పుడు మెజరింగ్ కప్తో 1 తీసుకోవాలి. 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీలో వేసుకొని ప్యూరీ లాగా చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము పైనాపిల్ ప్యూరీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు తర్వాత ఓకే అండి, ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. ఫ్రై చేసుకున్నాము. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, మనకి రవ్వ బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకున్నాము, యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా 1/2 కప్ మిల్క్ వేస్తున్నాను. కొద్దిగా 1 నిమిషం ఈ విధంగా కలుపుకుంటూ పెట్టుకోవాలి. లో నుండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి రవ్వ బాగా ఉడకాలి కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాము. జాగరి ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం బాగా కరిగించుకోవాలి. ఇంకా కలుపుకుంటూ ఉంటే మనకి బెల్లంలో నుండి కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ వేయనవసరం లేదు. కొద్దిగా బెల్లం కరిగించుకున్నాము. స్లోగా కలుపుకుంటూ బెల్లం కరిగించుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి బెల్లం బాగా కరిగిపోయింది. ఇక్కడ నాకు గట్టి బెల్లం వేసాను కాబట్టి కొద్దిగా టైం పట్టింది. మనము కావాలంటే వాటర్లో బెల్లంని కరిగించుకొని వేసుకోవచ్చు. మెత్తటి బెల్లం అయితే త్వరగా కరిగిపోతుంది. సో ఇందులోకి మనం ఇప్పుడు కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1/3 కప్ వేసాను. అదేవిధంగా కార్డమం పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా బాదం పౌడర్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులోకి ఇప్పుడు మనము పైనాపిల్ ప్యూరీ వేసేసుకున్నాము.
దానికి 1 కప్పు రవ్వ, 1 కప్పు బెల్లము జాగరి, అదేవిధంగా 1 కప్పు పైనాపిల్ ప్యూరీ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేస్తాము. ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ దగ్గరికి చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా మనకి బాగా గట్టి పడిపోయింది స్టఫింగ్. చూడండి ఈ విధంగా మనకి రావాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాము. 10-15 నిమిషాల తర్వాత మనము బొబ్బట్లు చేసేసుకుందాము. ఓకే అండి, ముందుగా మనము పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుందాము. మనకి బొబ్బట్లకి కావాల్సిన సైజులో తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుందాము. చూస్తారు కదా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టఫింగ్ని కూడా మనం బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుందాము. కొద్దిగా తీసుకుని ఈ విధంగా మనము కొద్దిగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పెట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము లడ్డూలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా మనము ఈ విధంగా పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకుని ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దని పైకి ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి కొద్దిగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ప్రెస్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్రెస్ చేసుకుందాము. వెడల్పుగా ఈ విధంగా చేసుకుని ఆ తర్వాత మనము రోలింగ్ స్టిక్తో ప్రెస్ చేసుకుంటే బాగా వస్తాయి, ఈజీగా మనకి ప్రెస్ అవుతాయి. చూసారు కదా, విధంగా మనము పల్చగా చేసుకోవచ్చు. అంతే అండి, బొబ్బట్లు మనకి ప్రెస్సింగ్ రెడీ. ఈ విధంగా ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే అంత బాగా వస్తాయి. ఈ విధంగా చేసుకుని మనము కాల్చుకుందాము. ఓకే అండి, ఈ విధంగా మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మనము ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాము. ఆయిల్ అన్న గీ అన్న వేసుకోవచ్చు. మనము బొబ్బట్టు వేసుకున్నాము.
సైడ్స్ మనము స్లోగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మనము గీ వేసుకుని కాల్చుకుంటే మనకి ఈజీగా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చూసారు కదా, మనకి లైట్గా మనకి పొంగుతున్నాయి చూసారా. టర్న్ చేసుకున్నాము. టర్న్ చేసుకొని కొద్దిగా గీ వేసుకున్నాము. బొబ్బట్లకి గీ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, బాగా టేస్టీగా ఉంటాయి. ఫ్లేమ్ కూడా మనము స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, ఈ విధంగా మనము చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాము. చూసారు కదా, మనకి బొబ్బట్టు రెడీ అండి. పైనాపిల్ బొబ్బట్టు రెడీ. తీసేసుకున్నాము ప్లేట్లోకి. అంతే అండి, మిగతావి కూడా మనము చేసేసుకున్నాము. ఓకే అండి, పైనాపిల్ బొబ్బట్లు రెడీ. ఈ విధంగా మనము పైనాపిల్ ఫ్రూట్తో బొబ్బట్లు చేసుకోవచ్చు. చాలా బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా మెత్తగా కూడా వస్తాయి. చూడండి, అన్నీ కూడా మనము ఈ విధంగా చేసుకోవాలి. ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సూపర్గా ఉంటాయి. చూడండి మెత్తగా వస్తాయి. చూడండి ఈ విధంగా మీరు కూడా చేసుకొని చూడండి పైనాపిల్ బొబ్బట్లు మీ కొరకు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.